తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావం జరిగి మరి ఇవాళకి 5 ఏళ్ళు గడిచింది. ఈ 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన తెలంగాణ జనసమితి సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా అద్భుతంగా సాగిన ఈ 5 ఏళ్ల సమయం. మొత్తంగా కూడా రాజకీయాలు డబ్బుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో, డబ్బులే ప్రధానంగా రాజకీయ కార్యకలాపాలు సాగుతున్న సందర్భంలో, డబ్బుల సంపాదన కోసమే రాజకీయాలు నిర్వహిస్తున్నటువంటి సమయాన తెలంగాణ జనసమితి మాత్రం ప్రజలతో ఉండి మమేకమై ప్రజల సమస్యలను నిరంతరం ఈ ఎజెండా మీద నిలపగలిగింది. అది మేము సాధించగలిగిన ఒక అద్భుత విజయం. అది ఆ, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయం కావచ్చు, ఈ రాష్ట్రంలో అమలైన విద్యుత్ ప్రాజెక్టులలో ఉన్న అవినీతి విషయం కావచ్చు, నిర్వాసితుల సమస్యలే కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా వాటిపై తప్పకుండా తెలంగాణ జనసమితి స్పందించింది. ఇవాళ రాష్ట్ర ఎజెండాలో ఏదన్నా సమస్య మిగిలి ఉన్నది, బలంగా ఎజెండా మీద ఉన్నది అంటే దానికి ప్రధాన పాత్ర తెలంగాణ జనసమితి. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్యనైతే లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఇవాళ తెలంగాణ జనసమితి ఆ సమస్యను చాలా బలంగా ఎజెండా మీద నిలిపింది. ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చూపుతున్న మనం ఇంకా కూడా ఈ పైసల రాజకీయాలను అధిగమించి మనం ఇంకా ఎన్నికల్లో కూడా నిలదొక్కునే శక్తిని సంపాదించుకోవాలి. రాబోయే 2 ఏళ్ళు ఆ విషయం మీదే దృష్టి పెడదాం, ఆ కోణం నుంచే పనిచేద్దాం, పార్టీని మరింత బలోపేతం చేద్దాం. ప్రజల కోసం నిలబడగల, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగల ఏకైక పార్టీ తెలంగాణ జనసమితి. మనం అందరం నిలిచి ఈ పార్టీని బతికించుకుందాం, పార్టీని విస్తృతపరుద్దాం, పార్టీ జెండాను రెపరెపలాడించి ప్రజలకు అండగా నిలుద్దాం. జై తెలంగాణ, జై